శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలపై పలుమార్లు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఎందువల్ల రెవెన్యూ శాఖ కూడా వారికి కొమ్ము కాస్తున్నారా? పలాస వైసీపీ నాయకులు పురుషోత్తపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 29 సుమారు A26.80 సెంట్లు గల ఎర్ర చెరువు గర్భంలో కొంత భూమిని వైసీపీ నాయకులు నంబాళ్ల రమేష్, ఇతని తల్లి నంబాళ్ల రూపావతి మరియు ఇతర కొంతమంది అన్యాక్రాంతం చేసి కాశీబుగ్గ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నకిలీ సర్వే నంబర్తో డాక్యుమెంట్ నంబర్ 01670/2023 గల దస్తావేజ్తో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే సదరు విషయంపై ఫిబ్రవరి 16వ తేదీన తహసీల్దార్ పలాస వారికి లేఖ ద్వారా తెలిపాం. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకున్నట్లు మాకు సమాచారం లేనందున సదరు విషయంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులతో దర్యాప్తు జరిపించి అక్రమదారులపై చట్టరీత్యా తగు చర్య తీసుకుని ప్రభుత్వ భూములను సంరక్షించవలసిన బాధ్యత ఎందుకు లేదని, ప్రభుత్వం అధికారులను మాత్రం పూర్తిగా విఫలం అయ్యారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోతు శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వజ్జీ బాబురావు, బడ్డా నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు. కంప్లీట్ భూదందాలు నేను ఎక్స్ప్లెయిన్ ఇది చేశారు, అందరికీ తెలుసు. ఎవ్రీబడీ ఇస్ రెడీ టు కీప్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్. క్లియర్గా అంటే కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్థానికంగా పెద్దలే. ఆయన బాబురావు గారి ముందు ప్రిన్సిపల్ చైర్పర్సన్ గా చేశారు. అప్పుడున్న ఆర్టీఓ గారు, అప్పుడున్న ఎంఆర్ఓ గారు 5 సంవత్సరాల క్రితం మొత్తం పెన్షన్ కూడా వేశారు. కుమార్ ఇతర కోటేశ్వర ఆలయం ఆలయం ఉంటుంది. ఆ ఆలయం దాటించి ఒక ఇల్లు వస్తుంది. ఇప్పుడు 200 బిల్డింగ్ పంపిస్తారు. ఆ బిల్డింగ్ ఎటువంటి కిరాయి ఉంటుంది. ఆ బిల్డింగ్ యూత్ వల్ల కూడా పెన్షన్ వేసి ఇది మా చెరువు అనేసి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు పెన్షన్ కూడా వేశారు. ఆ పెన్షన్ తీసి ఆ బోర్డు కూడా తీసి ఆ పెన్షన్ తీసి దానికి ఏదో పాత పట్టాలి, చెరువుతో పట్టాలి, ఏది మనం సుప్రీంకోర్టు డెసిషన్ కూడా ఉంది. సర్వే నెంబర్ 29 మీరు మామూలు విధానం మీ ఎఫ్ఎండీలో కానీ మీరు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. దాని మీద ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు.